జపాన్కి చెందిన ఒక కుర్రాడు తన తండ్రిని వెతుకుతూ భారత్లోకి వచ్చాడు. తండ్రి జాడ కోసం అణువణువు గాలించి మరీ వెతికి పట్టుకున్నాడు. అది కూడా 19 ఏళ్ల తర్వాత తన తండ్రిని కలుసుకుంటే ఆ ఆనందం వేరే లెవెల్. మాటలకందని ఆ ఆనందం ఊహకందని నమ్మలేని నిజంలా అనిపిస్తుంది. అలాంటి సంఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే, పంజాబ్లోని అమృత్సర్కు చెందిన సుఖ్పాల్ సింగ్ థాయిలాండ్లో జపనీస్ మహిళ అయిన సాచీని కలుసుకున్నాడు. 2002 సంవత్సరంలో ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. టోక్యో సమీపంలోని చిబాకెన్లో ఆమెతో కలిసి నివసించాడు. కొన్నాళ్లకే వారి వైవాహిక బంధంలో సమస్యలు వచ్చి వారిద్దరూ విడిపోయారు. అప్పటికే వారికి 2 ఏళ్ల కుమారుడు రిన్ తకహటా ఉన్నాడు. అయితే రిన్ తన తల్లి సాచి వద్దే పెరిగాడు. 2007లో భారత్కు తిరిగి వచ్చిన సుఖ్పాల్కు కొడుకు లేదా భార్యతో ఎలాంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం జపాన్లో ఉంటున్న రిన్ తన తండ్రిని కలవటానికి ఇటీవలే పంజాబ్ వెళ్ళాడు. కేవలం అలనాటి తండ్రి ఫోటో, అడ్రస్ సాయంతో అవిశ్రాంతంగా ఆచూకీ కోసం వెతికాడు. చివరికి తండ్రిని కలిసి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు సుఖ్పాల్ సింగ్ మాట్లాడుతూ, తన ఫోటో సాయంతో ప్రజలందరినీ అడుగుతూ వస్తూ తనని కనుక్కున్నాడని అన్నారు. తన కొడుకుని కలవటం నిజంగా నమ్మలేకపోతున్నా. ఇది ఒక కలలా ఉంది. నా కొడుకుని కలవాలని చాలాసార్లు అనుకున్నా, కానీ అది సాధ్యపడనిది అని వదిలేశాను. ఇలా తన కొడుకే తనను వెతుక్కుంటూ వస్తాడని ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు సుఖ్పాల్ సింగ్. ఇక రిన్ జపాన్లోని ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఫ్యామిలీ ట్రీ అనే ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలోనే తన తల్లి వైపు కుటుంబ సభ్యులు తెలుసు తప్ప తన తండ్రి గురించి ఏం తెలియదని గ్రహించి ఎలాగైనా కలుసుకోవాలనే సంకల్పం మొదలైంది రిన్లో. తన తండ్రి ఆచూకీ కోసం గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించినట్లు రిన్ తెలిపాడు. ఆగస్టు 15 కల్లా తండ్రి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. చివరికి ఆగస్టు 18 నాటికి తన తండ్రిని కలుసుకున్నాడు రిన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.